మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ 2018లో ఎంతో ఇష్టంగా తాడేపల్లిలో 3 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరమైన భవనం నిర్మించుకున్నారు. ఆ తర్వాత 2019లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అక్కడే సీఎంఓ నిర్వహించి రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించారు. ఇక 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ రాజకీయంగా కుటుంబ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు ప్రధాన కారణం ఇంటి వాస్తు దోషమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తు దోషాలకు సంబంధించి ఆయన రాజకీయ గురువు ఆధ్యాత్మికవేత్త శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి సలహా అడిగినట్లు సమాచారం. ఇచ్చిన సూచన ప్రకారం తాజాగా ఇంటి మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమయ్యారు జగన్. అందుకు అనుగుణంగానే ఈశాన్యం వైపు ఉన్న డ్రిల్స్ ని తొలగించినట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో ఉంటున్న ఇంటికి వాస్తు దోషం ఉందని కొందరు పండితులు చెప్పినట్లు సమాచారం. అందరి ఆలోచనలు సలహాలతో ఇప్పుడు ఇంటికి వేసిన కంచెను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. 2024లో జరిగిన ఎన్నికల్లో జగన్ ఊహించని విధంగా అధికారం కోల్పోవడం, వరుసగా ఎదురవుతున్న ఇబ్బందులు, తిరుపతి లడ్డు వ్యవహారం, కీలక నేతలు పార్టీ వీడటం జగన్ తాడేపల్లి ఇంటి వాస్తు అని వాస్తు పండితులు స్పష్టం చేశారు. 2019లో తాడేపల్లి ఇంట్లోకి వచ్చిన తర్వాత జగన్ అధికారంలో వచ్చారు. కానీ ఆ తర్వాత ఇంట్లో చేసిన కొన్ని మార్పుల వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందని అభిప్రాయం కూడా ఉంది. అయితే ఇటీవల బెంగళూరు నుంచి వచ్చిన కొందరు వాస్తు పండితులు ఇంటిని పరిశీలించి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలుస్తోంది. వాస్తుపరంగా ఇంటికి ఉన్న దోషాల్ని తొలగించే పనిలో పడ్డారు జగన్. ఇటీవల ఇంటికి దక్షిణ దిశలో ఉన్నటువంటి కంచెను తొలగించారు. ఇప్పుడు తాజా ఇంటికి తూర్పు ఈశాన్యం వైపున కంచెను తొలగించారు. తూర్పు ఈశాన్యం మూసివేయడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పడంతో ఈ మార్పులు చేస్తున్నారు. ఇంటి లోపల కూడా గతంలో చేసిన మార్పుల్ని తొలగిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నుంచి సెంటిమెంట్ నమ్ముతున్నారు. విశాఖ శారదా పీఠం గురువు స్వరూపానందేంద్ర స్వామి సూచనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి.